హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది నిన్న గురువారం వ్లాగ్ అండి. గురువారం ఉదయం పూజ చేసుకున్నాము. చాలా బాగా జరిగింది పూజ. పువ్వులు చూడండి, పసుపు రంగు పువ్వులు, పింక్ కలర్ పువ్వులు రెండు కలిపి అలంకరిస్తే దేవుడి మందిరం నాకు చాలా బాగా అనిపించింది. అసలు దేవుడు ఫోటోలు చూస్తూ ఉంటే ఎంత కలగా అనిపించిందో, చాలా బాగుంది. అందుకని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో తీశాను. నాకు అలా పూజ గదిలోనే ఉండిపోవాలనిపించిందండి. చాలా ప్రశాంతంగా అనిపించింది ఫోటోలను చూడగానే, దేవుడి పటాలను చూడగానే. అలానే దేవుడి శ్లోకాలు, మంత్రాలు అన్నీ చదువుకుంటూ, హనుమాన్ చాలీసా చదువుకుంటూ, సాయిబాబా, ఓం సాయి, శ్రీ సాయి, జై జయ సాయి చదువుకుంటూ అలాగే ఒక 15-20 మినిట్స్ దేవుడి గదిలోనే ఉండిపోయానండి. ఉండిపోయి దేవుడికి అలా చూస్తూ శ్లోకాలన్నీ చదువుకుంటూ దండం పెట్టుకున్నాను. చాలా బాగా జరిగింది పూజ. మనం ఉదయం పూజ ప్రశాంతంగా చేసుకుంటే ఆ హ్యాపీనెస్సే వేరు కదండి. మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత మా అపార్ట్మెంట్ దగ్గరలోనే సాయిబాబా గుడి అని చెప్పాను కదండి, సాయిబాబా గుడికి వెళ్ళాను మధ్యాహ్న హారతి కోసం. సాయిబాబా గుడిలో హారతి కూడా చాలా బాగా జరిగింది. గురువారం కదండి, అందులోనూ మధ్యాహ్న హారతి. నేను గుడికి వెళ్ళేటప్పటికి బాబాని ఇలా హారతి కోసం రెడీ చేసి పెట్టారు. అంటే నేను హారతి టైంకే వెళ్ళాను, హారతి అంతా ఉండి వద్దామని చెప్పి. హారతి టైంకి వెళ్ళేటప్పటికి బాబాని ఇలా హారతి ఇవ్వడానికి అన్నీ రెడీ చేసి, బాబాకి ఈ బాబా గుడిలో ప్రతి గురువారం ఒక 100 మందికి అన్నదానం చేస్తారు. అందుకని ఆ వండినవి తీసుకొచ్చి బాబాకి ప్రసాదం పెడతారనమాట. బాబా అలంకరణలో ఎంత బాగున్నారో చూడండి. బాబా హారతి మొదలైపోయింది చూడండి, మధ్యాహ్న హారతి. హారతికి రావాలనుకునే వారందరూ వస్తారు. వచ్చి బాబా హారతి పుస్తకాలు ఉంటాయి కదా, ఆ పుస్తకాలు అందరూ కలిసి నుంచుని చదువుతూ ఉంటారనమాట. బాగుంటుంది, చాలా బాగుంటుందండి. గుడికి వెళ్తే హారతి టైంలో చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనం కూడా అందరితో పాటు కలిసి బాబా హారతి బుక్ తీసుకొని హారతి చదవచ్చు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. నేనైతే ప్రతి గురువారం కూడా వెళ్తున్నానండి మధ్యాహ్న హారతికి. హారతి అంతా అయిపోయిన తర్వాత హారతి ఇలా బయట పెడతారనమాట. పక్కనే ప్రసాదం ఇస్తారు. హారతి కళ్ళకద్దుకొని ఆ ప్రసాదం తీసుకొని కాసేపు అక్కడే ఒక 5 మినిట్స్ టెంపుల్లోనే కూర్చొని అప్పుడు ఇంటికి వచ్చేసాను. ప్రసాదం అయితే హల్వా, శనగల ప్రసాదం పెట్టారు. అలా ఎవరికి తోచిన ప్రసాదం వాళ్ళు తీసుకొస్తారనమాట. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.